నమస్కారం. టీశాట్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ప్రేక్షకులకి అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. మహాత్మా గాంధీని అర్థం చేసుకోవటంలో ప్రధానంగా 2 భాగాలుగా మనం చూస్తాం. ఒకటి గాంధీ గారి జీవితం, రెండవది గాంధీ గారి ఫిలాసఫీ, ఆయన ఐడియల్స్, ఆయన వాల్యూసు, ఆయన పాటించినటువంటి సూత్రాలు. ఇవాళ మనం గాంధీయన్ ఫిలాసఫీలోకి వెళదాం. గాంధీయన్ ఫిలాసఫీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ప్రధానంగా గాంధీ గారి సిద్ధాంతాల్లో ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, సత్యము అహింస అనేటువంటివి చాలా ప్రధానమైనవి. దే ఆర్ ది ఫౌండేషన్ అన్నమాట. అసలు గాంధీ ఫిలాసఫీ మొత్తానికి కూడా మూలం ఏమిటని మనం చూసినట్లయితే సత్యము అహింస, ఇవి చాలా ప్రధానమైనవి. ఆయన ఇంకోటి ఏమన్నారంటే, ఈ సత్యం అహింస అనేటువంటివి అనాదిగా మన జనజీవన స్రవంతిలో ఉంటూ వస్తున్నవే. దెర్ ఇస్ నథింగ్ న్యూ ఐ టాట్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి నేను కొత్తగా బోధించింది ఏమీ లేదు. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ ది హిల్స్. ఈ పర్వతాలు, ఈ నదులు ఉన్నటువంటి అనాదిగా కొనసాగుతూ వస్తున్నట్టుగానే మానవ జీవితంలో, మానవ సమాజంలో సత్యం అహింస అనేటువంటివి అనాదిగా ఉంటూ వస్తున్నవే. అయితే మనం గనక ఏ మతాన్ని చూసినా కూడాను, హిందూ మతంలో, క్రిస్టియానిటీలో, జైనిజంలో, ఇస్లాంలో, అన్నింటిలో కూడాను ఈ సత్యము అహింస అనేటువంటివి చాలా ప్రధానంగా ఉంటాయి. ముఖ్యంగా అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అసంగ్రహ, ఈ 4 కూడా, అంటే సత్యము, అహింస, నాన్ స్టీలింగ్, నాన్ పొసెషన్, బ్రహ్మచర్య, ఈ 5 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అన్ని మతాల్లో ప్రస్ఫుటంగా, ప్రధానంగా, మౌలికంగా ఉంటూ వస్తున్నవి ఇవి. సో ఈ మత సిద్ధాంతాల్లో నుంచి, నిజానికి మత సిద్ధాంతాలంటే అవన్నీ కూడా మానవ జీవితం ఎలా నడుపుకోవాలి, మానవుడు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఎలా జీవించాలి, ప్రకృతి పట్ల తన యొక్క బాధ్యతలు ఏమిటి, సాటి మానవుల పట్ల వాళ్ళ బాధ్యతలు ఏమిటి, ఇవన్నీ కూడా క్రోడీకరించి మనుషుల ముందు పెట్టినటువంటి సిద్ధాంతాలే ఈ రిలీజియస్ సిద్ధాంతాలన్నీ కూడాను. ఆ రిలీజియన్లో నుంచి ఉన్నటువంటి ఈ ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ని తీసుకుని గాంధీ గారు తన యొక్క ఫిలాసఫీ మొత్తాన్ని కూడాను విస్తృతపరిచారు. సో ఈ గాంధీ ఫిలాసఫీకి మూలం, ఫౌండేషన్, పునాది సత్యము, అహింస, ఈ 2 కూడా పునాదులు. తర్వాత ఇప్పుడు గాంధీ సిద్ధాంతానికి మూలం, ఫౌండేషన్ సత్యము, అహింస అని మనం తెలుసుకున్నాం. వాటి గురించి తర్వాత మాట్లాడతాను నేను. దాంతోపాటుగాను ఈ ఫౌండేషన్ మీద 4 స్తంభాల మీద గాంధీ సిద్ధాంతం ఆధారపడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 4 స్తంభాలు ఏమిటనంటే, మొదటిది సర్వోదయ, అంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్ అన్నమాట. అందరి సంక్షేమం, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, తర్వాత అందరూ సమానమైనటువంటి భావన దాంట్లో ఇమిడి ఉంది. రెండవ సిద్ధాంతం స్వరాజ్. స్వరాజ్ అంటే సెల్ఫ్ రూల్, తనని తాను పరిపాలించుకునేటువంటి దక్షత కలిగి ఉండాలి, దానికి సెల్ఫ్ కంట్రోల్ అవసరం. అది స్వరాజ్ అనేటువంటి పదంలో గాంధీ పేర్కొన్నారు. దాని తర్వాత స్వదేశీ. స్వదేశీ అంటే లోకల్ ఎకానమీ, నేను సాధ్యమైనంత వరకు నా అవసరాలు నేనే తీర్చుకోవాలి, వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. ఒక సమూహంగా మనం చూసినట్టయితే ఒక సమూహం వేరే సమూహం మీద ఆధారపడకుండా తమకి స్థానికంగా ఉన్నటువంటి వనరులతోటి వారి అవసరాలని తీర్చుకోవడం స్వదేశీ అనేటువంటిది. తర్వాత ఆఖరిది 4వది సత్యాగ్రహ. సత్యాగ్రహ అన్నప్పుడు నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ టు ఇంజస్టిస్. సమాజంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఒక హింసతో కాకుండా అహింసాయుతంగా ఆ యొక్క అన్యాయాన్ని ఎదుర్కోవటం, ఆ సమస్యని పరిష్కరించటం, అది సత్యాగ్రహం ఉంటుంది. నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ టు ఇంజస్టిస్. ఈ సత్యము, అహింసల యొక్క పునాదుల మీద నిర్మించబడినటువంటి ఈ 4 సూత్రాలు ఏవైతే మనకు ఉన్నాయో
ఇది గాంధీయన్ ఫిలాసఫీ. మొత్తంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. గాంధీ ఎన్ని వివరాలు, ఎంత లోతుగా మనం ఈ ఫిలాసఫీలోకి వెళ్ళినా కూడాను అది మొత్తం కూడాను సంక్షిప్తంగా, స్థూలంగా మనకి సత్యము, అహింసలు ఆ రెండిటి పునాదుల మీద నిర్మింపబడ్డటువంటి సర్వోదయ, స్వరాజ్, స్వదేశీ సత్యాగ్రహాలుగా మనం అర్థం చేసుకోవచ్చును. తర్వాత మనం ట్రూత్ గురించి మాట్లాడినప్పుడు సత్యం అంటే ఏమిటి అసలు? సత్యం అంటే ఉన్నది ఉన్నట్లుగా, ఏది ఉన్నదో అదే సత్యం అనేది. అయితే ఈ సత్యం అనేటువంటి దాంట్లో అబ్సల్యూట్ ట్రూత్, రెండవది రిలేటివ్ ట్రూత్, ఈ రెండు ఉంటాయన్నమాట. అబ్సల్యూట్ ట్రూత్ అంటే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి అసలైన వాస్తవం అనేటువంటిది. రెండవది రిలేటివ్ అంటే నాకు అర్థమైంది, నాకు తెలిసిన సత్యం. నాకు తెలియంది, నాకు తెలియనంత మాత్రం ఆ సత్యం లేదని కాదు. ఉదాహరణకి ఈ మన యూనివర్స్ మొత్తంలో కూడాను ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి నాకు తెలియకపోవచ్చు, కానీ ఎన్ని ఉన్నాయి కదా అవి. ఆ ఎన్ని ఉన్నాయనేటువంటిది కనుక అబ్సల్యూట్ ట్రూత్ అయినట్లయితే నాకు తెలిసినటువంటి నక్షత్రాలు, ఒక సూర్యుడు కావచ్చు, ఒక చంద్రుడు కావచ్చు, ఆ సప్తర్షి మండలం కావచ్చు, నాకు తెలిసినవి నా యొక్క ట్రూత్ అన్నమాట. అది నాకు తెలియని ట్రూత్ కూడా చాలా ఉంది. తెలియంది అది అబ్సల్యూట్ ట్రూత్ అయినట్లయితే నాకు తెలిసింది సాపేక్ష సత్యం, అబ్సల్యూట్ ట్రూత్ అండ్ రిలేటివ్ ట్రూత్ అనమాట. మన ఈ యొక్క భూమండలంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, లేకపోతే సముద్రంలో ఎంత నీరున్నది, లేకపోతే ఎంతమంది మనుషులు ఇప్పటిదాకా ఈ భూగోళం మీద జన్మించారు మనకు తెలియకపోవచ్చును, కానీ ఆ ఫ్యాక్ట్ అయితే ఉంది కదా, అది అబ్సల్యూట్ ట్రూత్ అనమాట. రిలేటివ్ ట్రూత్ అన్నప్పుడు మనకు తెలిసినటువంటి సాపేక్ష సత్యం, ఆ సాపేక్ష సత్యము ద్వారా మాత్రమే మనం పనిచేస్తాం. ఎందుకంటే అబ్సల్యూట్ ట్రూత్ అనేటువంటి దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడాను మన చేతిలోకి రాదు. అది ఎప్పుడైతే దాన్ని మనం సాధించామో, అబ్సల్యూట్ ట్రూత్ని మనం తెలుసుకుందాం అనుకుంటామో, దట్ సీజెస్ టు బి అబ్సల్యూట్ ట్రూత్. ఇక అది అబ్సల్యూట్ ట్రూత్ కాదనమాట అది. కాబట్టి మనిషి తన యొక్క జీవితాన్ని, తన యొక్క నడవడికని, తన నిర్ణయాలని దేని మీద ఆధారపడి చేసుకుంటాడు? సాపేక్ష సత్యం మీద మాత్రం ఆధారపడి చేసుకుంటాడు. అంటే సత్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో గాంధీ మనకు చెప్పినటువంటి విధానం అన్నమాట ఇది. తర్వాత మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే వీ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ అబ్సల్యూట్ ట్రూత్. మనం ఏమి దాని గురించి చేయగలిగింది లేదు, కానీ వీ నో వాట్ ఈజ్ రిలేటివ్ ట్రూత్. అందుకని మన కార్యక్రమాలు కానీ, మనం చేసే కృషి కానీ అంతా కూడాను రిలేటివ్ ట్రూత్ మీదనే ఆధారపడి ఉంటుంది. తర్వాత మనం ఈ యొక్క సత్యం అనేటువంటి దాన్ని, మొత్తం సత్యాన్ని మనం గమనించలేం, అర్థం చేసుకోలేం. ఎందుకనంటే మనం ఇక్కడ నిలబడి చూస్తున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ నాకు ఈ వైపు నుంచి కనపడుతుంది, అటుపక్క ఉన్న వ్యక్తికి ఆ యాంగిల్లో కనపడుతుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి సత్యం, మనం తెలుసుకునే సత్యం అనేటువంటిది ఇట్స్ ఓన్లీ ఫ్రాగ్మెంట్, ఒక భాగంలో చూస్తామే కానీ పూర్తిగా ఉన్న సత్యాన్ని మనం గ్రహించలేము. కాబట్టి ఫ్రాగ్మెంట్ అండ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ విజన్. నా యాంగిల్ ఆఫ్ విజన్ ఒకటైనట్లయితే మరొక వ్యక్తికి మరొక యాంగిల్ ఆఫ్ విజన్లో అదే సత్యం గోచరిస్తుంది. ఉదాహరణకి ఒక ఏనుగుని నలుగురు గుడ్డివాళ్ళు అర్థం చేసుకోవటానికి ఏనుగు ఎలా ఉంది అనేటువంటిది వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారు. ఇది మనం చాలామంది వినే ఉంటాం. ఒకళ్ళకి అది తాడులాగా కనిపిస్తుంది, ఎందుకంటే అతడు ఆ ఏనుగు యొక్క తోకబట్టు లాగుతూ ఓహో ఏనుగంటే తాడులాగా ఉంటుంది అనుకుంటాడు. ఇంకొక వ్యక్తి దాని యొక్క కాళ్ళు ముట్టుకుని ఓహో స్తంభంలాగా ఉంటుంది ఏనుగు అనుకుంటాడు. ఒకడు పొట్టబట్టుకుని ఇది ఒక పెద్ద బండరాయిలా ఉంది అనుకుంటాడు. అలాగే వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి వాళ్ళకి సత్యం గోచరిస్తుంది. ఆ వ్యక్తికి అది సత్యం కావచ్చు, కానీ అదే సత్యం అందరికీ సత్యం అని మాత్రం అనుకోలేము అన్నమాట. కాబట్టి ప్రతి ఆ ఇండివిజువల్స్కి ఉండేటువంటి సత్యమే. కాబట్టి అది వేరే వాళ్ళు, నాకు ఏదైతే సత్యం అనుకుంటున్నానో దాన్ని వేరే వ్యక్తి వేరే విధంగా అర్థం చేసుకోవచ్చును. కాబట్టి డిఫరెంట్ యాంగిల్స్లో మనకి సత్యం అనేది బోధపడుతుంది. తర్వాత లైఫ్ ఆఫ్ ట్రూత్, నేను కనుక సత్యవంతమైన జీవితం గడపాలనేట్లయితే అదేమిటనమాట, లివింగ్ వితౌట్ ఎనీ డాగ్మాస్. ఎటువంటి బయాస్ ఉండకూడదు మనకి. సత్యాన్ని సత్యంగా స్వీకరించాలి, ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గా స్వీకరించాలి. ఎటువంటి భేషజాలకి కానీ, ఎటువంటి వేరే భావాలకు కానీ వాటి యొక్క భావాల ప్రభావాలకి మనం లోను కాకుండా సత్యాన్ని సత్యంగా స్వీకరించాలి. ఉదాహరణకి మన సమాజంలో
మన యొక్క దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి రాజకీయ భావాలు మన మీద ప్రభావం చూపిస్తుంటాయి. అలాగే రకరకాల మతాలు వాటి ప్రభావం కూడా చూపిస్తుంటాయి. కాబట్టి సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకోవాలనేట్లయితే ఈ ప్రభావాలకి మనం లోను కాకుండా మనం అన్బయాస్డ్గా, ఎటువంటి బయాస్ లేకుండా మనం సత్యాన్ని చూసుకోవాలి. సో కాబట్టి మనం మన జీవితాంతం కూడాను ట్రూత్ సీకర్స్గా ఉండాలి, సత్యాన్వేషకులుగా ఉండాలి. అందుకనే గాంధీ తన యొక్క ఆటోబయోగ్రఫీ, జీవిత కథ ఏదైతుందో దాన్ని సత్యాన్వేషణ, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్గా ఆయన పేర్కొన్నారు. సో సత్యాన్వేషణ అంటే ఏమిటనమాట, ఎటువంటి బయాస్ లేకుండాను మనం సత్యాన్ని సత్యంగా చూడటమే ఆ జర్నీ, లైఫ్ జర్నీ అది. తర్వాత క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూత్ సీకర్. గాంధీ గారు తన యొక్క ఆటోబయోగ్రఫీలో సత్యాన్వేషకుడు, ట్రూత్ సీకర్ ఎలా ఉండాలి దాని గురించి వివరించారు. దాంట్లో ఆయన ఏమంటారంటే, ద వరల్డ్ క్రషెస్ ద డస్ట్ పార్టికల్ అండర్ ఇట్స్ ఫీట్. మనం నడిచేటప్పుడు మన కాళ్ళ కింద దుమ్ము ధూళి చాలా ఉంటాయి. ఆ దుమ్ము, ఆ ధూళి కణాలు ఉంటాయి దాని కింద, మన కాళ్ళ కింద. మనం వాటిని క్రష్ చేస్తాం. సత్యశోధకుడు అనేవాడు అటువంటి ధూళి కణంతో కూడా అణగదొక్కబడాలి. అంటే అంతటి హ్యూమిలిటీ ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తికి లీలగా సత్యము గోచరిస్తుంది. సత్యము గోచరిస్తుంది చెప్పలేదు గాంధీ, లీలగా అది కూడాను. కాబట్టి మనం ఎస్సెన్షియల్ క్వాలిటీ ఏమిటంటే, నేను సత్యాన్వేషకుడిగా ఉండాలనేట్లయితే ఎటువంటి డాగ్మాస్కి లోను కాకూడదు. అలాగే అత్యంత వినమ్రతతో, అత్యంత హ్యూమిలిటీతో, నాకు ఏమీ తెలియదు, తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాను, నా జీవితం అంతా తెలుసుకుంటాను, ఐఎమ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం మహాత్మా గాంధీలో. సో ద హ్యూమిలిటీ ఈజ్ ది ఎసెన్స్. హ్యూమిలిటీ అన్నమాట. హ్యూమిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యం. అది లేకుండా మనకు సత్యం అనేటువంటిది బోధపడదు. అహంకారం కనుక ఉన్నట్లయితే మనకు అసలు అర్థం కాదు, ఏది అర్థం కాదు. ఆ అహంకారం అనేటువంటిది మన కళ్ళు కప్పేస్తుంది, మనకు సత్యం గోచరించదు. సో ట్రూత్ సీకర్ అనేవాడు చాలా 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 హంబుల్గా, హ్యూమిలిటీతోటి, వినమ్రతతోటి, తెలుసుకోవాలేటువంటి తృష్ణతోటి, ఎటువంటి భావోద్వేగాలకి లోను కాకుండాను, ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్కి లోను కాకుండాను తన యొక్క జీవనాన్ని సాగించాలి. సత్యమైన తర్వాత ఇక అహింసను కనుక మనం చూసినట్లయితే, నాన్ వైలెన్స్ అంటే అది నాన్ అఫెన్సివ్ లివింగ్గా మనం పేర్కొనవచ్చును. నాన్ వైలెన్స్ అంటే నా జీవితం వలన వేరే మనిషికి కానీ, వేరే జీవికి కానీ, ప్రకృతికి కానీ, పర్యావరణానికి కానీ ఎటువంటి హాని, ఎటువంటి నష్టం జరగకూడదు. నేను ఈ భూమి మీదకి ఒక గెస్ట్గా వచ్చాను. ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, ಅಥವಾ 100 ఏళ్ళు బతుకుతాం ఇక్కడ. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే కదా. సో ప్రశ్న ఏమిటనంటే, నేను ఈ భూమి మీద జీవించినంత కాలం ఎలా జీవించాలి? మనకి స్కూల్స్లో, కాలేజెస్లో సైన్స్ బోధిస్తున్నారు, లెక్కలు బోధిస్తున్నారు, సామాన్య శాస్త్రం అన్నీ బోధిస్తున్నారు, కానీ అసలు జీవన శాస్త్రం బోధించడం లేదు. నేను ఈ భూమి మీద ఎలా జీవించాలి? వాట్ షుడ్ బీ మై కోడ్ ఆఫ్ కాండక్ట్? నేను ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు, నా జీవితానికి పరిమితులు ఏమిటి? ఇది మనం నేర్చుకోవాలి. ఇది ప్రధానంగా గాంధీయన్ ఫిలాసఫీలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. సో దాంట్లో ఏమిటన్నమాట, ఇవాళ మన యొక్క సమాజం చూసినట్లయితే, ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ పేస్డ్ అండ్ ఆఫెన్ tumultuous world, and the principles of non-violence espoused by Mahatma Gandhi stand as beacons of hope. ఇవాళ ప్రతివాడు కూడాను విపరీతమైన స్వార్థంతో, విపరీతమైన అహంకారంతో, తర్వాత విపరీతమైన ద్వేషం, ఇవన్నీ పెరిగిపోయినటువంటి దీంట్లో దాని యొక్క పర్యవసానం యుద్ధం మనం చూస్తున్నాం. అనేక యుద్ధాలు, కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మనుషులు ఈ యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయారు. అటువంటి వాతావరణంలో గాంధీ ప్రవచించినటువంటి అహింసావాదం ఏదైతే ఉందో, ఇది మానవ జాతికి శ్రీరామ రక్ష. ఇది ఒక్క దేశాల్లాగా కాకుండా, దేశాలలో మాత్రమే, లేకపోతే ఏ దేశాల నాయకులైతే దేశాలను పరిపాలిస్తున్నారో వాళ్ళ స్థాయిలోనే కాకుండాను, సమాజం స్థాయిలో, కుటుంబ స్థాయిలో, ఇండివిజువల్ స్థాయిలో ఇది మనం దైనందిన జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలి. వ్యక్తి అహింసా మానవుడైనప్పుడే సమాజం కూడా అహింసాయుత సమాజం అవుతుంది. కాబట్టి ఫండమెంటల్గా గాంధీ చెప్పినటువంటి అహింస అనేటువంటిది మనకి దైనందిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో
అన్వయించుకొని అమలు చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయం అది. తర్వాత ఈ నాన్ వైలెన్స్ అనేటువంటిది, అహింస అనేటువంటిది, దాని యొక్క రూపురేఖలు ఏమిటంటే అబ్సల్యూట్ లవ్, ప్రేమ. అంటే ఏ ఒక్క జీవిని చూసినా మనకొక ఆనందకరమైన భావన, ఆహ్లాదకరమైన భావన, దాంతో మమేకమైన భావన, దాన్ని ఎట్లా నేను ఇంకా సంస్కరిస్తాను, దాన్ని ఇంకా ఎట్లా మేలుగా చేస్తాను, దానికి నేను ఎట్లా సేవ చేస్తాను. అదొక యానిమల్ కావచ్చును, ఒక చెట్టు కావచ్చును, సాటి మానవుడు కావచ్చును. నేను ఆ మానవుడికి ఎలా తోడ్పడగలను? హౌ కెన్ ఐ బీ ఏ బెటర్ పర్సన్ మేకింగ్ అదర్ పీపుల్ బెటర్ పర్సన్స్. కాబట్టి సమాజంలో నా జీవితము వేరే వాళ్ళ జీవితాలకి కంటకము కాకుండా, వేరే వాళ్ళ జీవితాలకి ఉపయుక్తంగా ఉండటమే నాన్ వైలెంట్ లైఫ్ స్టైల్ గాంధీ గారి దృష్టిలో. తర్వాత గాంధీ ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ పీస్. శాంతి చిహ్నం ఇవాళ ప్రపంచం మొత్తానికి శాంతి చిహ్నం ఎవరు అంటే మహాత్మా గాంధీ. అందుకనే గాంధీ గారి జన్మదినాన్ని అక్టోబర్ 2 ఐక్యరాజ్య సమితి ప్రపంచ అహింసా దినోత్సవం కింద ప్రకటించింది. ఎందుకని? ప్రపంచం అహింస వైపు వెళ్ళకపోయినట్లయితే, అహింసని ఒక జీవితంలో అంతర్భాగంగా, ఒక క్రీడ్గా, ఒక ఫిలాసఫీగా, ఒక లైఫ్ స్టైల్గా కనుక తీసుకోకపోయినట్లయితే ఈ ప్రపంచం అంతా కూడాను ఈ మారణ హోమంలో భస్మీపటలం అవుతుంది. కాబట్టి దెర్ ఈజ్ నో ఆన్సర్. ఇవాళ ప్రశ్న ఏమిటనంటే హింసనా అహింసనా కానీ కాదు. క్వశ్చన్ ఏమిటంటే నాన్ వైలెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్. మనం కనుక నాన్ వైలెన్స్ని కనుక ఒప్పుకోకపోయినట్లయితే నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ విల్ బి ది అవుట్కమ్. కాబట్టి గాంధీ ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ పీస్ అండ్ సివిల్ డిజోబీడియన్స్. ఎక్కడెక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని శాంతియుతంగా, అహింసాయుతంగా, ఎందుకంటే అహింసని ఒక పొలిటికల్ టూల్గా కూడా గాంధీ వాడారు. అంటే ఒక వ్యక్తిగత స్థాయిలో, ఒక సామాజిక స్థాయిలో, ఒక రాజకీయ స్థాయిలో కూడాను గాంధీ అహింసను వాడాడు. తర్వాత లెఫ్ట్ ఏ లెగసీ దట్ ట్రాన్సెండ్స్ టైం. గాంధీ తన యొక్క టైం కంటే కూడా, తను జీవించిన టైం 1869 నుంచి 1948 వరకు ఆయన జీవించిన సమయానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా గాంధీస్ రెలవెన్స్ ఈజ్ అబ్సల్యూట్. ఆయన ఏ టైంలో జీవించాడో, ఏ కల్చర్లో జీవించాడో, ఏ జియోగ్రఫీలో జీవించాడో, ఆయన జీవించింది ఇండియాలో, ఇంగ్లాండ్లో, సౌత్ ఆఫ్రికాలో ప్రధానంగా. సో ఈ ప్రదేశాలకు మాత్రమే రెలవెంట్ కాదు గాంధీ. గాంధీ ఈజ్ రెలవెంట్ ఫర్ ద హోల్ వరల్డ్. Gandhi is relevant for any time and all times, and Gandhi is relevant in any culture. ఒక భారతదేశం భారతీయులకు మాత్రమే సంబంధించిన వాడు కాదు. అందుకనే ఏ ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా గాంధీ స్టాచ్యూస్ ఉన్నాయి, గాంధీ పోస్టల్ స్టాంప్స్ ఉన్నాయి, గాంధీ మీద కోర్సెస్ యూనివర్సిటీస్లో నడిపిస్తున్నారు. తర్వాత అసలు నాన్ వైలెన్స్ అనేది, అహింసని ఎట్లా మన జీవితాల్లో అమలు చేయాలి, హౌ టు ప్రాక్టీస్ నాన్ వైలెన్స్ అని చూసినట్లయితే గాంధీ యొక్క టీచింగ్స్ని మనం మన యొక్క మోడర్న్ డే కాన్ఫ్లిక్ట్స్ ఏవైతున్నాయో, పర్సనల్ ఛాలెంజెస్ ఏవైతున్నాయో వాటిని పరిష్కరించుకోవటంలో, ఒక రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం రావచ్చును, రెండు సమూహాల మధ్య యుద్ధ వాతావరణం రావచ్చును, కాన్ఫ్లిక్ట్స్ రావచ్చును, కుల భేదాలు కావచ్చును, మత భేదాలు కావచ్చును, ప్రాంతీయ భేదాలు కావచ్చును, భాషాపరమైన భేదాలు కావచ్చు. ఈ భేదాలన్నీ కూడాను మనం సృష్టించుకున్నవే కానీ అవి సహజంగా మన పుట్టుకతో ఈ యొక్క విభేదాలు ఇవి రాలేదు. కాబట్టి ఈ విభేదాలు ఉన్నప్పుడు ఒక మనిషి వేరో మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక శత్రువుగానా, నా భాష నువ్వు మాట్లాడనంత మాత్రాన నాకు నువ్వు శత్రువు అవుతావా? నీ ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరైతే శత్రువులు అవుతామా? కాబట్టి ముందు అసలు ఎలా నేను పరులని, ఇతరులని నేను అవగాహన చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళతో సఖ్యతతో ఎట్లా ఉండాలి, వాళ్ళు మనం కలిసి ఒక లార్జర్ పీస్ఫుల్ హ్యుమానిటీ వైపు మనం ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది గాంధీ యొక్క ముఖ్యమైనటువంటి టీచింగ్. అది తర్వాత నాన్ వైలెన్స్ అనేది ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఫోర్స్. మామూలుగా మిలిటరీ వాళ్ళ దగ్గర మెషిన్స్ అవి ఉంటాయి, మెషిన్ గన్స్ ఉంటాయి, ట్యాంక్స్ ఉంటాయి, యుద్ధ విమానాలు ఉంటాయి, తర్వాత షిప్స్ ఉంటాయి, ఇది మన బ్యాటిల్ షిప్స్ ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడాను వెపన్స్ ఆఫ్ మ్యాస్ డిస్ట్రక్షన్. కానీ వాటన్నిటికంటే మనిషి కనుక్కున్నటువంటి హింసాయుతమైనటువంటి ఏ ఆయుధం కంటే కూడా మోర్ పవర్ఫుల్ ఈజ్ నాన్ వైలెన్స్.
కాబట్టి నాన్ వైలెన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్ ఈస్ మైటియర్ దాన్ ది మైటియస్ట్ వెపన్ ఆఫ్ డిస్ట్రక్షన్ డివైజ్డ్ బై ది ఇంజెన్యూటీ ఆఫ్ మ్యాన్. మనిషి కనుక్కున్నటువంటి ఎంతటి దుర్మార్గమైనటువంటి, ఎంతటి క్రూరమైనటువంటి, ఎంతటి డిస్ట్రక్షన్తో కూడినటువంటి మారణాయుధమైనా కూడా దానికంటే కూడా అత్యంత ఫోర్స్ కలిగినటువంటిది నాన్ వైలెన్స్ అనేటువంటిది. తర్వాత ఈ స్పిరిట్ ఆఫ్ నాన్ వైలెన్స్ అనేటువంటిది, అహింసా వాతావరణం అనేటువంటిది, అహింసాయుతమైన భావం అనేటువంటిది, అహింసాయుత లైఫ్ స్టైల్ జీవన విధానం అనేటువంటిది, అది అసలు హ్యూమిలిటీకి కూడా అవసరం. ముందు నేను గనక అవతల వాళ్ళ పట్ల ప్రేమగా, అనురాగంతో, గౌరవప్రదంగా ఉండాలనేట్లయితే ముందు నా మనసులో ఈ నాన్ వైలెన్స్ అనే భావజాలు ఉన్నప్పుడే హ్యూమిలిటీ వస్తుంది, వినమ్రత వస్తుంది. నాన్ వైలెన్స్ అంటే ఏమిటనమాట? రిలయన్స్ ఆన్ గాడ్, ద రాక్ ఆఫ్ ఏజెస్. సో నేను చాలా అత్యల్పుణ్ణి, సో భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు అంటే భగవంతుడు అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఒక రిలీజియస్ టర్మ్గా గాంధీ వాడలేదు. గాంధీ ఈజ్ మోర్ ఏ స్పిరిచువల్ పర్సన్. అంటే ఆయన యొక్క ఉనికి, తన యొక్క జీవితం అంతా కూడాను ఒక అవగాహనతోటి, హ్యూమిలిటీతోటి, నా యొక్క జీవితమే పరుల యొక్క సేవ. అందుకనే ఆయన గాంధీ చిన్నప్పుడే హీ హ్యాడ్ ది ప్యాషన్ ఫర్ నర్సింగ్, రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ అండ్ ప్యాషన్ ఫర్ నర్సింగ్ రాసుకున్నాడు ఆయన. ఎవరైనా క్షతగాత్రులు ఉన్నట్లయితే వాళ్ళకి సేవ చేయటం, లెపర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి సేవ చేయటం. ఏనాడు కూడా గాంధీ ఎవరికైనా రోగం వచ్చినట్లయితే, అంటువ్యాధులు ఉన్నా కూడాను ఆయన భయపడలేదు, వాళ్ళకు దూరంగా ఉండలేదు ఆయన. సో హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్. అందుకని మనం గనక ఆ భగవంతుడిని గనక నమ్ముకుని, వీ మస్ట్ అప్రోచ్ హిమ్ వితౌట్ ఎ హంబుల్ అండ్ కాంట్రైట్ హార్ట్. ఒక సెల్ఫిష్ మోటోతో కానీ, స్వార్థపరమైనటువంటి భావంతో కాకుండా, ఒక స్వచ్ఛమైన హృదయంతో మనం ఈ యొక్క భావాలలో ఉండాలి. తర్వాత నాన్ వైలెన్స్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ టూల్ ఫర్ గాంధీ. తను ఏ సత్యాగ్రహాలు అయితే లీడ్ చేశారో, భారత స్వాతంత్రం కోసం గాంధీ గారు పనిచేసినప్పుడు దానిలో ఒక రాజకీయ ఎత్తుగడలాగా, రాజకీయ అవసరంగా గాంధీ గారు ఎప్పుడు కూడా ఈ అహింసను వాడలేదు. అది మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకుని, లేకపోతే ఆఫ్ చేసిన ఒక స్విచ్ లాంటిది కాదు. ఈజ్ నాట్ ఎ స్విచ్ టు పుట్ ఆఫ్. అది ఒక కమిట్మెంట్ టు లైఫ్, ఒక జీవన విధానం. ఏ సిద్ధాంతాలకైతే మన జీవితాన్ని కట్టుబడి ఉండేటి చేశామో ఆ కట్టుబడి అనేటువంటిది ఏ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్లోనో అది మనకి వాడతాం, దాన్ని ఉపయోగించుకుంటాం. కాబట్టి ఇట్స్ ఎ మోరల్ ప్రిన్సిపల్, ఇట్స్ ఎ ప్రొఫౌండ్ మోరల్ ప్రిన్సిపల్. అహింస ఈజ్ ఎ పర్సనల్ ప్రాక్టీస్ ఆఫ్ నాన్ ఇన్ఫ్లిక్టింగ్ హార్మ్ ఆన్ ఎనీ లివింగ్ బీయింగ్. ఒక మనుషుల పట్లే కాదు, చెట్ల పట్ల కానీ, పక్షుల పట్ల కానీ, జంతువుల పట్ల కానీ, ఏ ప్రాణికైనా కూడాను ఎటువంటి హాని జరపకుండా ఉండటమే. ఈ హాని జరపకుండా ఉండటం అనేటువంటిది ఫిజికల్ హార్మ్ మాత్రమే కాదు, అవతల వాళ్ళ కనుక మనం ఒక దుర్భాషలు ఆడటం కూడా వైలెన్సే అది. సో మానసికంగా కూడా వాళ్ళ పట్ల ఎటువంటి నెగిటివ్ థాట్ కూడా రాకూడదు మనకి. కాబట్టి మనం ఎనీ లివింగ్ బీయింగ్ పట్ల మన యాక్షన్ల ద్వారా కానీ, మన పదాల ద్వారా కానీ, మన థాట్స్ ద్వారా కానీ వాటి పట్ల ఒక హింసాయుతమైనటువంటి, ద్వేషపూరితమైనటువంటి ఆలోచన ఉండకుండా ఉండటమే అహింస అనేటువంటిది. సో గాంధీస్ అప్రోచ్ టు నాన్ వైలెన్స్ వాజ్ హోలిస్టిక్, రిక్వైరింగ్ ఏ కమిట్మెంట్ టు పీస్ఫుల్నెస్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. ఇది చాలా ముఖ్యమైన, ఇట్స్ ఎ లైఫ్ ప్రాసెస్, జీవన విధానం, ఒక అవగాహన. అది తర్వాత గాంధీ యొక్క దీంట్లో ఫిజికల్ అగ్రెషన్ నుంచి మనం ఫిజికల్ అగ్రెషన్లోకి వెళ్లకుండా, అది మామూలుగా నాన్ వైలెన్స్ అంటే అవతల వాడిని కొట్టకూడదు, వాడిని చంపకూడదు, జీవహింస చేయకూడదు, ఇవన్నీ అనుకున్నా కూడాను అవే కాకుండా గాంధీస్ కాన్సెప్ట్ వెంట డీపర్. ఆయన యొక్క అహింస చాలా లోతైనది. ఎట్లాగది? అడ్వకేటింగ్ ఫర్ కైండ్నెస్, దయార్ద్ర హృదయం కలిగి ఉండటం, అండ్ అండర్స్టాండింగ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్డ్ పర్సనల్ బిహేవియర్. నా వ్యక్తిగత జీవితంలో ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఒక అండర్స్టాండింగ్ లైఫ్, కంపాషనేట్ లైఫ్, జీవదయ, జీవకారుణ్యం, ఇవి మన యొక్క లైఫ్ని పరిపాలించేటువంటి సుగుణాలుగా ఉండాలి. అహింస అంటే నేను ఎవరిని కొట్టలేదు కదా,
నేను ఎవరికి అన్యాయం చేయాలి, అదే కాదు. సో ఒక దయార్థ హృదయం కలిగి ఉండాలి, కంపాషన్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, అవతల వాళ్ళని నీలాగే నువ్వు గమనించేట్టు ఉండాలి, అవతల వాళ్ళని నీలాగే గౌరవించేట్టు ఉండాలి. ఒక మనుషుల్నే కాదు నేను చెప్పేది, ముఖ్యంగా జంతువులను అయితే వీ షుడ్ ట్రీట్ దెమ్ విత్ లవ్, విత్ రెస్పెక్ట్, విత్ రివరెన్స్, విత్ హోల్ హార్టెడ్నెస్ అన్నమాట. సో మనకంటే ఉన్నతంగా ఆ జంతువుల్ని, జీవుల్ని చూసుకోవాలి. అది నిజమైనటువంటి అహింస అంటే. సో గాంధీ బిలీవ్డ్ దట్ నాన్ వైలెన్స్ వాజ్ నాట్ ఎ స్పీచ్. అవసరమైనప్పుడు వాడుకుంటాం, అవసరమైనప్పుడు తీసేస్తాం, లేకపోతే ఒక షర్ట్ ఉంది వేసుకుంటాం, అక్కల్ని తీసుకొని ఆ గోడకు తగిలిచ్చేస్తాం, అటువంటి ఇన్స్ట్రుమెంట్ కాదు. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ బీయింగ్. ఇట్ ఈస్ నాట్ ఏ క్లాత్ దట్ వి వేర్, రిమూవ్ అండ్ త్రో దెమ్ ఆఫ్. Gandhi demonstrated the efficacy of non-violent resistance in the Indian struggle for freedom. ఇక్కడే కాదు, సౌత్ ఆఫ్రికాలో కూడా భారతీయుల హక్కుల కోసం గాంధీ పోరాడినప్పుడు అహింసనే ఆయన ఆయుధంగా వాడుకున్నాడు. ఇది ఒక పొలిటికల్గానే కాకుండాను ఇట్ కుడ్ బి ఏ పొటెంట్ ఫోర్స్ అగెన్స్ట్ అప్రెషన్. ఎటువంటి జాత్యహంకారానికైనా, ఎటువంటి దోపిడీకైనా, ఎటువంటి అణచివేతకైనా కూడా వ్యతిరేకంగా చేసేటువంటి ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి అస్త్రంగా గాంధీ గారు అహింసని వాడారు. అయితే ఈ నాన్ వైలెన్స్ అనేటువంటిది, అహింస అనేటువంటిది, అది ముందు మనతో ప్రారంభం కావాలి. వ్యక్తిగత స్థాయిలో దాన్ని ప్రారంభించి మనం ఎలా మాట్లాడతాం, అవతల వాళ్ళని ఎలా సంబోధిస్తాం, అవతల వాళ్ళతో ఎట్లా మనం సంభాషిస్తాం, తర్వాతనేమో ఎటువంటి పదాలు మనం వాడతాం, తర్వాత మనం ఎటువంటి ఆపర్చునిటీస్ వచ్చినా కూడాను మన ఏ అవకాశాలు వస్తే ఆ అవకాశాలన్నింటిలో కూడా అహింసని అంతర్భాగంగా మనం చొప్పించి ఉపయోగించేట్టుగా ఉండాలి. సో మన యొక్క డైలీ రొటీన్లో, దైనందిన జీవితంలో అహింస అంతర్భాగము. మన సమాజం అంతా కూడాను అహింసాయుతం కావాలి, దేశం అంతా అహింసాయుత సమాజం కావాలి. దానికి ప్రారంభం ఇండివిజువల్. From individual to the family, family to the community, community to the nation, nation to the whole world. ఇలాగ దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్గా గాంధీ పేర్కొన్నారు. మన యొక్క వ్యక్తిగత ప్రభావం అల్టిమేట్గా ప్రపంచం మొత్తానికి వ్యాపించి ప్రపంచాన్ని ఒక అహింసాయుత ప్రపంచంగా తీర్చిదిద్దాలి. తర్వాత ఇది ఒక పొలిటికల్ స్ట్రగల్ లాగా మాత్రమే కాకుండాను దే ప్రొవైడ్ బ్లూ ప్రింట్ ఫర్ పర్సనల్ గ్రోత్ అండ్ సొసైటల్ హార్మనీ. సో వ్యక్తిగత వ్యవహారాల్లో కానీ, సమాజాన్ని ఒక హార్మోనియస్గా, బ్యాలెన్స్డ్గా ఉంచటంలో కానీ ఈ అహింస అత్యంత ప్రాధాన్యత కూడుకుని ఉన్నది. ఇప్పుడు మనకి నాన్ వైలెన్స్ అనేటువంటి ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్. ఏదో ఒక సమగ్రమైనటువంటి జీవిత యొక్క ఆశయం, జీవితాన్ని సమగ్రంగా చూసేటువంటి విధానం, అది నాన్ వైలెన్స్ అనేటువంటిది. తర్వాత ఇది కంపాషనేట్గా, సత్యవంతంగా, అవసరం వస్తే అబద్ధాలు ఆడటంలాగా కాకుండాను ఎటువంటి సిచ్యువేషన్లో ఏ సమస్య వచ్చినా కూడాను మనం నిజానికి, నీతికి, నిజాయితీకి, నిజానికి కట్టుబడి ఉండాలి. దానివల్ల మనం సమాజాన్ని ఒక సహేతుకమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి, అన్యాయం లేనటువంటి, శాంతియుతమైనటువంటి సమాజాన్ని నిర్మిస్తాం. తర్వాత గాంధీ గారికి అసలు ఈ అహింస లేకపోతే ఈ రకమైన ప్రేమభావాన్ని ఎట్లా వచ్చాయని చూడాలనంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఇది గాంధీ గారు చిన్నప్పుడు ఒక 11-12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన చెడు సావాసాలు ఆయనకి అబ్బాయి. అప్పుడప్పుడు వెళ్ళి కొన్ని సిగరెట్ ముక్కలు తాగటం, సిగరెట్లు కొనుక్కోవటం కోసం, బీడీలు కొనుక్కోవటం కోసం వాళ్ళ సర్వెంట్ జేబులో ఉన్నటువంటి కొన్ని డబ్బులు తగ్గించడం, అలాగే మరొక అప్పు తీర్చడానికి వాళ్ళ అన్నయ్య యొక్క ఈ చేతికుండేటువంటి ఒక బంగారు నగలో చిన్న ముక్కని తస్కరించి దాన్ని నమ్మి అప్పు తీరుస్తాడు గాంధీ గారు. కానీ అది చేసిన తర్వాత అసలు ఎంతో బాధతో కుమిలిపోతాడు. ఆయన వయసు అర్థం చేసుకోండి. ముందు 11-12 సంవత్సరాల వయసులో ఆయన యొక్క చేసిన తప్పుని గ్రహించి అర్థం చేసుకుని బాధపడి తన తండ్రికి వెళ్ళి తను చేసిన తప్పుని తెలియజేయాలనుకుంటే ఎట్లా తెలియజేయాలి, అంత చిన్నవాడు. అందుకని ఒక చిన్న ఉత్తరంలా రాస్తాడు, నాన్న నేను ఇట్లా ఈ తప్పు చేశాను, ఈ బీడీలు తాగాను, దానికోసం బంగారం నేను దొంగతనం చేశాను అన్నయ్య చేతి దగ్గర. సో ఇది నేను మీ ముందు తెలియపరుస్తున్నాను. మీరు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష నాకు విధించండి, కానీ భవిష్యత్తులో
ఎటువంటి దొంగతనము నేను చెయ్యను. సో పడుకున్నటువంటి తండ్రి అప్పుడు రోగంలో ఒక బెడ్లో ఉన్న ఫిస్టులా రోగంతో ఆయన బాధపడుతున్నారు. గాంధీ గారి తండ్రి మన కరమ్చంద్ గాంధీ. ఆయన లేచి కూర్చుని గాంధీ చిన్నపిల్లవాడిగా తనిచ్చిన ఉత్తరాన్ని చదువుకుని కళ్ళు మూసుకుంటాడనమాట. మూసుకుని ఆయన యొక్క కంటి వెంట జలజల ఆనంద భాష్కర్, అవి బాధతో కూడిన కన్నీళ్లు కాదు. నా ఇంత చిన్న వయసులో నా కొడుకు ఇంత ఉత్తముడైనాడా, ఇంత ఎదిగాడా, అంటే తప్పు చేసి తప్పులు తెలుసుకుని దానికి క్షమాపణ కోరుతున్నాడే. సో ఆ సంఘటన గాంధీ గారు ఏమంటారు, నేను నా జీవితంలో ఏనాటికి ఆ సంఘటన మర్చిపోలేను. పెద్దవాడిని అయిన తర్వాత నాకు అంత స్పష్టం, నేను కనుక పెయింటర్ని అయినట్లయితే ఆ సిచ్యువేషన్ ఒక పెయింటింగ్ వేస్తానని గాంధీ గారు చెప్పారు. సో దానివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే లా ఆఫ్ లవ్ విల్ వర్క్. ఎంతటి దుర్మార్గుడితో మనం డీల్ చేసినా, ఎంతటి కోపిష్తో మనం డీల్ చేసినా, ఎంతటి అసత్యవాదతో డీల్ చేసినా, మనం ఉండేటువంటి సత్యవంతమైన జీవితం అటువంటి వ్యక్తుల్ని వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. సో ది లా ఆఫ్ లవ్ విల్ వర్క్ జస్ట్ యాజ్ ది లా ఆఫ్ గ్రావిటేషన్. ఒక విసిట వదిలేస్తే కింద పడుతుంది. ఈ గ్రావిటేషన్ అనేది ఎంత సత్యమో లా ఆఫ్ లవ్ కూడా అంతే సత్యం. వెదర్ వీ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. మీరు అంగీకరించండి, అంగీకరించకపోండి. జస్ట్ యాజ్ అ సైంటిస్ట్ విల్ వర్క్ వండర్స్ అవుట్ ఆఫ్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ ది లా ఆఫ్ నేచర్. ఈ ప్రపంచంలో ప్రకృతిని గురించిన పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్త అనేక సత్యాలు కనుక్కున్నట్టుగానే ఈ లా ఆఫ్ నాన్ వైలెన్స్ కూడాను, ఇది కూడా సైంటిఫిక్. విత్ ప్రెసిషన్ వీ కెన్ బ్రింగ్ గ్రేటర్ రిజల్ట్స్ అండ్ గ్రేటర్ వండర్స్. అందుకని గాంధీ తెలియజేసినటువంటి అహింసా సిద్ధాంతం ఇవాళ ప్రపంచ మానవాళికి ఒక రకంగా చెప్పాలంటే ఒక రక్షణ కవచం లాంటిది. సో దీన్ని అర్థం చేసుకుని దాన్ని మన జీవితాల్లో అమలు చేసుకుని ఆచరించుకొని దాన్ని 10 మందికి దీన్ని ప్రచారం చేసి సత్యవంతమైన జీవితం. ఇవాళ టుడే ది సొసైటీ ఈజ్ బేస్డ్ ఆన్ అన్ట్రూత్. ఎవరితో మాట్లాడిన అబద్ధాలు చెప్తారు. సో ఎవరితో ఎటువంటి డీలింగ్స్ పెట్టుకోవాలో మనకి అర్థం కాదు. అందుకని సత్యవంతమైన జీవితం, అలాగే అహింసాయుతమైన జీవితాన్ని మనం గడపాలి. తద్వారా అహింసాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలి. అహింస అంటే నాన్ వైలెంట్, నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ సోషల్ ఆర్డర్. దానికోసం మనందరం పనిచేద్దాం. ఇంకా గాంధీ గారి గురించి, ఆయన ఫిలాసఫీ గురించి ఇంకా తెలుసుకొని ఒక మంచి సమాజ నిర్మాణంలో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అందరికీ నమస్కారం.